It is safe to play Charlie Charlie. This game is not safe and advised nobody to play. Charlie Charlie, are you here? అంటనే గోస్ట్ రీసెర్చర్ కాబట్టి కుక్కలు కూడా మరుగుతున్నాయి. కాల్చి ఇలాగే ఇలా పడితే కాలిపోతాయి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ వీడియో. గైస్ ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. సో మీ సపోర్ట్ వల్ల మనం 100కి అయితే రీచ్ అయ్యాం. సో 100కి సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియోలా ఒక గెస్ట్ని అయితే తీసుకొచ్చాను వీడియోలోకి. అండ్ అలాగే అన్ని గోస్ట్ వీడియోల కన్నా ఇది చాలా డిఫరెంట్. ఇది గోస్ట్ వీడియో, ఒక స్పిరిట్ గేమ్ అనమాట. ఇంతకు ముందు ఒకసారి ఆడి నేను 3 months వీడియోస్ అయితే ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ గేమ్ మాకు ఎఫెక్ట్ చేసింది, అంత డేంజర్గా అయితే ఉంది. మాకు 3 నెలల పాటు భయంకరమైన కళలో మా అక్కకి ఇంట్లో జ్వరాలు రావడం అంతా చాలా జరిగింది అప్పట్లో. అందుకనే 3 months అయితే వీడియోస్ ఆపేశాను. 1,00,000 మంది అయ్యారు కాబట్టి, సో మీకోసం చాలామంది మళ్ళీ అడిగారు పార్ట్ 2 ఎప్పుడు చేస్తారు, 1 year అయిపోయింది కదా అని చెప్పేసి. సో అందుకని ఈ రోజైతే మళ్ళీ ఆడుతున్నాను. సో ఇది స్పెషల్ వీడియో మీకోసం. సో స్పెషల్ కాబట్టి అప్పుడు ఆడింది మా అక్క ఉమా గంగాభవాని, ఇప్పుడు మళ్ళీ గేమ్ ఆడడానికి అయితే తీసుకొచ్చాను. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై బ్రదర్ 100 నరేష్. సో 100K స్పెషల్గా ఇప్పుడు మళ్ళీ చార్లీ సెకండ్ టైం ఆడాలని మేము అనుకుంటున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. It is safe to play Charlie Charlie. This game is not safe and advised nobody to play. మళ్ళీ ఇప్పుడైతే చార్లీ గురించి సెర్చ్ చేశాను గూగుల్లో. మీరే చూడొచ్చు రిజల్ట్స్ ఎలా ఉంటాయో. మీరు స్క్రోల్ డౌన్ చేస్తాను, కొంచెం చూడండి కింద. చార్లీ గేమ్ వెరీ డేంజరస్ అండ్ వెరీ హారర్. ఓకేనా, చాలా వార్నింగ్స్ కూడా ఉంటాయి గూగుల్లో అయితే ఆడొద్దని చెప్పి. మనం క్యాండిల్స్ అయితే వెలిగించాలి. ఫస్ట్ 3 క్యాండిల్స్. వెలిగించే ఉండా. సో గైస్ క్యాండిల్స్ అయితే వెలిగించాం. చాలామందికి ఒక డౌట్ ఉండేది గైస్. ఆ డౌట్ కుక్కలన్నీ అరుస్తున్నాయి. సో చాలామందికి ఆ డౌట్ ఉండేది ఏంటంటే, సరే ఆ కుక్కలు అరిసి దెయ్యాలు రావడం స్టార్ట్ అయిపోయినట్టుంది, నువ్వేం భయపడకక్క. ఏంటంటే మేము క్వశ్చన్ అడిగినప్పుడేమో మా ఫేస్ చూపించాం లాస్ట్ వీడియోలో. అండ్ పెన్సిల్ తిరుగుతుందో లేదో, దెయ్యం చార్లీ మనకు ఆన్సర్ ఇస్తుందో లేదో తెలియాలంటే దీన్ని చూపించాలి ఇలాగా. సో నేను ఇలా చూపెట్టేవాడిని. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను దాన్ని చూపెట్టే టైంలో వెనక నుంచి నేను ఇట్లా ఊదేస్తున్నానేమో అని చాలామంది డౌట్ పడ్డారు. సో ఇప్పుడు ఆ డౌట్ అవసరం లేదు, ఎందుకంటే నేను డబల్ కెమెరా పెట్టాను. సో నేను ఆ కెమెరా నేను పేపర్ వైపు చూపించేటప్పుడు ఆ కెమెరాలో రికార్డ్ చేసిన వీడియో అంతా కూడా నేను ఒక సైడ్కి వేస్తాను. ఇక్కడ పైన మీకు ఆల్రెడీ అర్థమైపోతుండొచ్చు, నేను పైన ప్లే అవుతుంది. సో అది మా ఫేస్లు క్యాప్చర్ చేస్తూ ఉంటుంది మేము ఇక్కడ పెట్టినప్పుడల్లా, మిగతా టైంలో ఉండదు. ఓకేనా గైస్? సో మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ చార్లీ కూడా సిగ్నల్ ఇచ్చేసింది. ఆల్రెడీ వచ్చినట్టున్నాయి, ఎందుకంటే మనం ప్లేస్కి వచ్చి అప్పుడే. ఎందుకంటే కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. మేము ఈ సెటప్ చేసినప్పుడే వాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్ఆర్ నో పేపర్ అండ్ పెన్సిల్స్ అండ్ క్యాండిల్స్. ఓకే, ఇది నిజము అని నేను 100% చెప్పను గైస్, ఎందుకంటే ఇది నిజమో కాదో తెలుసుకోవాలని నేను గేమ్ ఆడుతున్నాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ స్పిరిట్స్ కూడా అందరికీ రెస్పాండ్ అవ్వవు, కొంతమందికి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి వాటి సిగ్నల్స్ లేనంత మాత్రాన అవి నిజంగా లేవని అయితే కాదు. సో మనమైతే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. మేము ట్రై చేసాం, మాకు రెస్పాండ్ అవ్వలేదు అంటే నేనేం చేయలేను. ఎందుకంటే
మీరు జెన్యున్గా ఆడాలి, ఇద్దరు మాత్రమే వెళ్ళాలి. ఏదన్నా స్పిరిట్లు తిరిగే నిజమైన హాంటెడ్ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇలాంటి ప్లేస్ చూసారు కదా, ఇది కన్స్ట్రక్షన్ ఆపేసి 5 years నుంచి ఇలాగే ఉందన్నమాట ఈ ప్లేస్. సో పైన కూడా చూడండి కావాలి, 2nd floor. అండ్ నా కెమెరా, ఆ కెమెరా నా ఫేస్ రికార్డ్ చేస్తుంది. ఓకేనా గైస్, అర్థమైంది కదా. అండ్ పైకి చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఓకేనా, అర్థమైంది అనుకుంటా మీకు, చూసారు కదా. సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు తొందరగా, ఎందుకంటే ఈ ప్లేస్ కూడా అంత మంచిది కాదు. తాగేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, దాని చాలా డేంజర్ ప్లేస్. తొందరగా ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోవాలి. గేమ్ కంప్లీట్. ఓకే, అడగక్క, ఫస్ట్ క్వశ్చన్ నువ్వే అడగక్క. ఓకే. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ నువ్వు వచ్చావా? గైస్ అదేం రెస్పాండ్ అవ్వట్లేదు. నేను మళ్ళీ అడుగుతా. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? మై గాడ్. ఎస్ అంటక్క. ఎలా కదిలిందంట? చార్లీ వచ్చినట్టుంది. గైస్ ఇక్కడైతే అసలు మీరే చూస్తున్నారు కదా, ఎటువంటి గాలి లేదు, ఏం లేదు. చాలా క్రీపీగా ఉంది. కదిలింది. నిజంగా నాకైతే ఇక్కడ కూర్చోవాలంటేనే భయం వేస్తుంది. చాలా భయంకరంగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటక్క, నేను అడగనా? నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు అడుగు. ఓకే గైస్, నేను ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. చార్లీ చార్లీ ఆర్ యూ కిల్డ్ బై సమ్వన్? చార్లీ నువ్వెవరి చేతైనా చంపబడ్డావా? ఓ, చార్లీని ఎవరో చంపేశారంట. ఎలా చంపబడిందో దాన్ని అడగలేము, ఎందుకంటే ఓన్లీ ఎస్ఆర్నో మాత్రమే ఇది చెప్పగలదు. సో గైస్ చార్లీ అయితే చంపబడిందంట. మరి అంటే అసలు చార్లీ ఇంకెప్పటికీ భూమి మీదే ఉంటుందేమో వదిలేకుండా. అడుగుదామా? అడుగు. ఒక్క నిమిషం మళ్ళీ సెట్ చేయాలి. గైస్ ఇది ఇంతవరకు ఎవరికైనా రెస్పాండ్ అయిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం రెస్పాండ్ అవుతుంది. చాలామంది అనుకుంటారు మేము పిచ్చోళ్ళమా ఏంటి, మీ గేమ్స్ ఏంటి, మీ ట్రిక్స్ ఏంటి, మీరు అంత స్క్రిప్టెడ్ అది ఇదని కామెంట్లు పెట్టడానికి ట్రై చేస్తున్నారో. సో ప్లీజ్ అలా కామెంట్ పెట్టద్దు. మీరు కావాలంటే ఒకసారి ఆడి ట్రై చేయండి, సింగిల్గా ఇద్దరు ఎవరైనా వెళ్ళి ఏదైనా 100 ప్లేస్కి. దయచేసి మీరు ట్రై చేయకుండా స్క్రిప్టెడ్ అని మాత్రం పెట్టద్దు. క్వశ్చన్ అడగక. ఓకే. చార్లీ విల్ యూ లీవ్ దిస్ వరల్డ్ ఆర్ నాట్? చార్లీ చార్లీ విల్ యూ లీవ్ దిస్ వరల్డ్? చార్లీ ఈ ప్రపంచాన్ని వదిలి నువ్వు వెళ్తావా వెళ్ళవా? అసలు మళ్ళీ పుట్టొచ్చు కదా. నో, ఇంకెప్పటికీ వదిలేసి వెళ్ళదంట. గైస్ చూడండి ఎలా కదిలిందో, అది ఎప్పటికీ వదిలేలా లేదు ఈ భూమి నుంచి. నువ్వు అని చెప్తుంది. ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతావా లేదా అని అంటే ఇప్పుడు సౌండ్స్ కూడా వస్తున్నాయి. జస్ట్ ఏదో అలా నడిచినట్టు అనిపించింది. కానీ ఏం జరిగినా ఈ గేమ్ ఆపడానికి లేదు. సో అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మీ అక్క ఆడపిల్ల కదా భయపడదా అని. తను అసలు భయపడదు, ఎందుకంటే తను రీసెర్చ్ చేసేదే గోష్ల గురించి, స్పిరిట్ల గురించి. సో తనకు భయం అనేది ఉండదు. నాకన్నా కొంచెం ధైర్యం ఎక్కువే.
హలోవిన్ పార్టీ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా అంతేగా. ఇప్పుడు ఏంటక్క దీన్ని ఏమడుగుదాం? కుక్కలు అడుగుతున్నాయి ఏంటక్క? చాలా వచ్చింది కదా అందుకే వాటికి కనిపించుంటుంది. సో మళ్ళీ మీకు తెలుసు కదా కుక్కలకి మనకంటే ఫస్ట్ కనిపించేస్తాయి స్పిరిట్స్. సో అవి ఈజీగా క్యాచ్ చేయగలుగుతాయి. అందుకే అరిసి మనకి చెప్పాలనుకుంటాయి. అక్క ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సరే నువ్వే అడిగే క్వశ్చన్. చార్లీ చార్లీ యువర్ ఫ్యామిలీ స్టిల్ అలైవ్? చార్లీ చార్లీ నీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా బతికే ఉన్నారా? చార్లీ చార్లీ ఏంటో సౌండ్ రే. పైకి చూద్దాం. అది తీసుకో, ఆ పెద్ద లైట్ తీసుకో. పై నుంచి వస్తున్నాయి సౌండ్స్. అది ఆంజీ ఆ బటన్ ఒక కింద పోయిపోతే ఒక్క నిమిషం రా. బటన్ ఎక్కడ ఉంది? ఓకే పైకి రా. సౌండ్ ఆగిపోయినట్టు. వెళ్ళు. ఎవరు లేరు ఇక్కడ. చార్లీ నువ్వా ఎవరైనా ఉన్నారా? గాయ్స్ నాకు తెలిసినంత వరకు అయితే మేము తప్ప ఎవరు రాలే ఈ బిల్డింగ్లోకి. అవును రే సౌండ్ ఇంకా వస్తుంది. ఇంకా డెఫినెట్గా సౌండ్ సర్వీస్ చేసి ఉంటుంది కదా. ఆత్మలే ఎన్ని చోట్ల చూడలేదు ఆత్మలు ఇలా సౌండ్ చేయడం. కింద నుంచి వస్తుంది సౌండ్. పైకి వస్తే అంతా ఫ్రెండ్స్ ఆడుతుంది. పైకి వస్తే కింద సౌండ్ వస్తుంది, కింద వస్తే పైకి వస్తుంది. ఎవరైనా ఉన్నారా? చార్లీ చార్లీయా ఎవరైనా వేరే ఆత్మనా? ఎందుకు ఇలా సౌండ్ చేస్తున్నా? మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? Do you want to say something to her? Charlie? ఎక్కడున్నావు? దా రూమ్ ఇక్కడ కూడా ఎవరు లేరు. గాయస్ మాకైతే భయంకరంగా మీరు వినే ఉంటారు ఇప్పుడు సౌండ్లు. అవి ఏంటో అర్థం కావట్లేదు. చార్లీ వచ్చిందా? ఇప్పుడు కుక్కలు మరుగుతున్నాయి మళ్ళీ. కాదక్క అసలు గేమ్ ఆడేటప్పుడు మధ్యలో లేకూడదు. ఆ విషయమే మర్చిపోయాం కదా మనం. వచ్చి కూర్చో. సౌండ్స్ రాగానే ఈ మేటర్ మర్చిపోయి మనం అనవసరంగా పైకి కిందకి వెళ్ళాం. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఒకవేళ చార్లీ ఏమన్నా చేస్తే మనల్ని? అసలు చార్లీలో లేదు. చార్లీలో ఆ రోజు నేను గైస్ ఎన్నో చాలా యూట్యూబ్ వీడియోలు చూశాను. ఇది రెస్పాండ్ అయ్యింది కొంతమందికి. అండ్ అది ఇలా సౌండ్లు అయితే చేయదు. నేను ఫస్ట్ టైం వింటున్నా సౌండ్లు. ఇది చార్లీయే కాదా అని డౌట్ కూడా వేస్తుంది. సో మళ్ళీ కంప్లీట్ చేసేద్దాం అక్క ఇంకా ఫాస్ట్గా. అసలు ఇది చార్లీ ఎలా అని అడుగుదామా? అడుగు.
అడుగు అడుగు అడిగి. ఆర్ యూ రియలీ చార్లీ? అసలు ఆర్ యూ చార్లీ ఆర్ నాట్? నాకు కొంచెం డౌట్గా ఉంది. మధ్యలో మనం తెలుగు క్వశ్చన్లు అడిగిన తర్వాత ఇది రిప్లై ఇచ్చింది. అవును, ఇప్పుడు నువ్వు ఒకసారి తెలుగులో అడిగి చూడు, ఇప్పుడు రిప్లై ఇస్తాను. హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అసలు మీరు చార్లీయేనా నువ్వు అసలు? హలో, నిన్నే అడిగేది, చార్లీయేనా? నో గాడ్, చార్లీ కాదు. సౌండ్ ఉన్నావా? సౌండ్ మళ్ళీ వస్తుంది. అంటే మనం వేరే ఏదో స్పిరిట్ దగ్గర ఇరుక్కుపోయినట్టున్నాం. వీటికి అంత చేసే దమ్ము లేదు, అది మనకే తెలుసు. కానీ కంగారు పడకు, ఏ స్పిరిట్ మనల్ని ఏం చేయలేదులే. గైస్ ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్టింగ్, ఎవరు ఈ గేమ్స్ ట్రై చేయొద్దు. గోస్ట్ అంటేనే గోస్ట్ రీసెర్చర్ కాబట్టి ఇలా ఉన్నాం. ఇంకా ఇక్కడ మరీ ఎక్కువ భయపడితే అవి పట్టేస్తాయి మనకి. ఏం కాదు. ఓకే, వీలైనంత తొందరగా గేమ్ కంప్లీట్ చేశాను మనం. ఇంకా క్వశ్చన్స్ ఇంకా 2 ఉన్నట్టున్నాయి. ఏంటది? క్వశ్చన్స్ ఏం లేవు. ఇంకా అయిపోయింది కదా మనం ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్. మేము ఇంకేం అడగట్లేదు అనుకోవట్లేదు. అసలు మేము చార్లీని అడుగుదాం అనుకున్నాం కొన్ని క్వశ్చన్లు. అయితే ఇది చార్లీయే కాదు మాకు రెస్పాండ్ అయిన ఆత్మ. మరి చార్లీ కాకపోతే ఇంకెవరో అని అడుగుదామా? చెప్తుందేమో. అది టైప్ చేయలేదు కదా, ఓన్లీ ఎస్ఆర్నో చెప్పగలదు. ఏ ఆత్మ మనం ఎలా అడగలం దీన్ని? ఒకవేళ ఏమన్నా మాట్లాడుతుందేమో. అంత ఈజీగా మాట్లాడినా కూడా మాట్లాడదు ఆత్మగా ఫాస్ట్గా. అది చాలా సూపర్, చాలా ఎక్కువ. ఏదో బాధతో చచ్చిపోయిన మనుషులైతే తప్ప మాట్లాడే శక్తి ఉండదు అన్ని ఆత్మలకి. ఏదైతే మర్డర్ చేసి సూసైడ్లు చేసుకుని చచ్చిపోతారో అంత భయంకరమైనవి తప్ప నార్మల్ ఆత్మలు మాట్లాడలేవు. మరి స్పిరిట్ కూడా ఎవరో చంపేస్తారని చెప్పింది కదా. ఇంకా మనకి లాస్ట్ టైం ఏం సౌండ్స్ కూడా రాలేదు, ఈసారి సౌండ్స్ కూడా చేసింది. అంటే ఇది కొంచెం పవర్ఫుల్ అయితే చార్లీ కంటే. గేమ్ ఎలా ఫినిష్ చేద్దాం? ఫినిష్ చేసేది ఏం లేదు. దాని వస్తువులు ఈ పేపర్ కాల్ చేద్దాం అంతే. చార్లీ గేమ్లో ఇలాగే చేస్తారు. గేమ్ అయిపోయిన తర్వాత అది కాల్ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే అది మనకే పట్టేస్తుంది. లాస్ట్ టైం మనం కాల్చలేదు కదా, అందుకే అలా జరిగిందా మనకి? ఎగ్జాక్ట్లీ గైస్. మేము లాస్ట్ టైము జస్ట్ దాన్ని ఇలా నలిపేసి పక్కకు పాడేసాం. సో దానివల్ల మాకు 3 months నేను వీడియోలు కూడా చేయలేదు. అది మీకు ఇందాక చెప్పాను అనుకుంటా. 3 months కలలు, జ్వరాలు ఇవన్నీ మాకైతే 3 నెలల వరకు తగ్గలేదు. గైస్ మీరే చూడండి, 8 months ago అండ్ 5 months ago మధ్యలో 3 months నేను వీడియోలు అయితే చేయలేదు. ఆ చార్లీ గేమ్ ఆడిన తర్వాత. అంత డేంజరస్ గేమ్ ఇది. భయంకరమైన కళలు ఇంకా విపరీతమైన జ్వరాలు వచ్చేసాయి అప్పుడు. సో మీరు ట్రై చేయకండి గైస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది మేము కాల్చకుండా మామూలుగా పాడేసినందుకేమో. అంటే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఇది చార్లీ గేమ్ అంటారు కానీ వేరే స్పిరిట్లు కూడా మనతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంతే కదా? అయి ఉండొచ్చు. సో అందుకే అనమాట నాకు అన్ని చాలా క్రీపీగా, చాలా భయంకరంగా చాలా డ్రీమ్స్ వచ్చాయి. ఆ భయపడిపోయాను. 3 months కూడా వీడియోస్ కూడా ఆపేమని అన్నాను, కానీ మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. అప్పుడు చార్లీ తర్వాత కావాలంటే డేట్ చూసుకోండి, అన్ని వీడియోలు చెక్ చేయండి. చార్లీ వీడియో తర్వాత మా ఛానల్లో 3 months వీడియోసే ఉండవు. అవును. మళ్ళీ ఇప్పుడు ఆడాం. ఇప్పుడు చార్లీయే కాదు వేరే ఆత్మ ఇక్కడ కాంటాక్ట్ అయ్యింది. మరి కానీ ఈసారి ఇంతకు సర్లే, ఇదంతా కాదు కానీ ఇంకా క్వశ్చన్ అడిగి అదే మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి అడిగేసి ఇద్దరం ఒకేసారి ఏం చెప్పినా సరే గేమ్ అయితే ఆపేద్దాం. ఓకే. అడిగి చార్లీ షల్ వి స్టాప్ ద గేమ్? చార్లీ
షెల్ వి స్టాప్ ద గేమ్? నో అంటే ఆపొద్దంటుంది. అయితే ఈసారి కూడా మళ్ళీ అలాంటి బ్యాడ్ డ్రీమ్స్ అన్నీ వచ్చేస్తే దీన్ని కాల్చేద్దామా? తీసేయకంగా కాల్ చేద్దాం. ఓకే. తీసే గైస్, ఈ కెమెరా కూడా మొత్తం రికార్డ్ అయింది. ఇది కూడా పైన వీడియో వచ్చేస్తుంది కాలితే. ఈ క్యాండిల్తోనే దీన్ని కాల్చేద్దాం అనుకోండి. అదక్క క్యాండిల్స్ అన్ని ఎక్కడ ఇక్కడ పెట్టి కాల్చేద్దాం. ఏమైంది? తొందర కాల్ చెక్క సౌండ్లో కుక్కలు కూడా మరుగుతున్నాయి. కాల్చి 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 అలాగే అలాగే ఇలా పడితే తొందర కాలిపోతాయి. అరే చూరా, మళ్ళీ అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ స్పిరిట్ కుక్కలన్నీ ఎందుకు పడుతున్నాయి? ఈ కుక్కలన్నీ ఎందుకు పడుతున్నాయి? మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తే మనతో పాటు ఈసారి కూడా చూడు కాలిపోతుంది మొత్తం. గాయస్, ఈ పేపర్ని అయితే మేమైతే కాల్ చేసాం, కానీ చెప్పలేము. ఆ స్పిరిట్ మాతో రావచ్చు రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. క్యాండిల్ సో గైస్ ఎండ్ చెప్పేద్దా గైస్? మేమైతే గేమ్ అయితే ఎండ్ చేస్తున్నాం ఇంకా. సో చూసారు కదా, ఈ చార్లీ గేమ్ ఎవ్వరు ట్రై చేయొద్దు. ఇంత క్రీపీగా, ఇంత డేంజరస్గా నేనైతే ఇప్పుడు చూడలేదు. లాస్ట్ టైం 3 months మాకు కంటిన్యూస్గా ధరిస్తూనే ఉంది. నాకేం డౌట్, 3 months ఆ జ్వరాల బిరాలో మళ్ళీ రాకుండా ఉంటే చాలు. అదే దేవుణ్ణి కోరుకుంటున్నాను. గాడ్ ప్లీజ్. సో ఇదంతా ఎవరైతే డ్రామా అనుకుంటున్నారో దయచేసి అలా అనుకోవద్దు. మేము ఈ హాంటెడ్ హౌస్లోకి వచ్చి అయితే మేము ట్రై చేస్తున్నాం. ఒకసారి పక్క బిల్డింగ్లు చూడండి, ఇవన్నీ కూడా వదిలేశారనమాట చాలా రోజుల నుంచి. గమనిస్తున్నారు కదా, చూడండి ఇది ఇక్కడ ఉండే ప్లేస్. ఓకేనా, ఇది రియాలిటీ. గాయస్, మేమైతే ఈ గేమ్ ఆడాం, కానీ మమ్మల్ని చూసి ఎవరైతే దీన్ని అస్సలు ట్రై చేయొద్దు. ఎందుకంటే మేము కొన్ని వాటి గురించి ట్రిక్స్ అలాంటివి తెలియడం వల్ల మేము కొంచెం కేర్ఫుల్గా ఉన్నాం ముందే. కానీ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ గేమ్ అయితే అస్సలు ట్రై చేయొద్దు. ఏమైనా జరగచ్చు, ఆ స్పిరిట్ ఎప్పటికీ ఏమైనా అనుకోవచ్చు, చెప్పలేము, ఏదైనా జరగచ్చు. మాతో అయితే, మా అక్కతో పాటు నాతో కూడా కాదు, 3 months అయితే ఉంది. మా అక్కకి భయంకరమైన కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమో తెలీదు. అప్పుడు కాల్చకుండా వెళ్ళిపోయినందుకు అలా జరిగింది. ఒక గైస్, గుడ్ నైట్, జాగ్రత్త. ఇలాంటివి మాత్రం ట్రై చేయొద్దు. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ గైస్. స్క్రిప్టెడ్ మాత్రం కాదు, కాదు. కావాలంటే మీరు కూడా ఇద్దరు వెళ్ళి చార్లీ అండ్ క్యాండిల్ తీసుకెళ్ళి ఒక హాంటెడ్ హౌస్లో ఆడి చూడండి. మీకు ఏదైనా గోస్ట్ కనబడకపోతే ఇంకా స్క్రిప్టెడ్ అని కామెంట్ చేసుకోండి, ఏమన్నా చేయండి. ఓకే గైస్, జాగ్రత్త, మీరు ట్రై చేయొద్దు. గుడ్ నైట్. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్, బాయ్ బాయ్ గైస్. టేక్ కేర్.